మూడో రోజు ప్రజా ఆశీర్వాద యాత్ర మూడో రోజు మంచిగా జరుగుతుంది. అందరు కూడా నవముఖాలతోటి మోడీ 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 అంటున్నారు. ప్రతి ఒక్కరు మోడీ అంటున్నారు. మొన్న కాంగ్రెస్ వేసిన వాళ్ళు 60%, 55%, ఇంతకుముందు 45%, ఇప్పుడు పెరుగుతున్నది. 45 నుంచి 55% పెరిగింది. కాంగ్రెస్ ఓటేసిన వాళ్ళు ఇప్పుడు బీజేపీ ఓటేసిన వాళ్ళు, అట్లే టీఆర్ఎస్ ఓటేసిన వాళ్ళు అప్పుడు ఎంత ఉండే ఇప్పుడు అంతే ఉంది. దాదాపు 68-70% టీఆర్ఎస్ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు బీజేపీ. కానీ ప్రచారం కూడా నిజంగానే సంతోషంగా ఫుల్ మ్యాక్సిమం ఫన్ తోటి జరుగుతుంది. నిన్న రాత్రి నేను ముజాహిద్పూర్ గ్రామంలో మన సీనియర్ కార్యకర్త ఇంటికి, తర్వాత ముజాహిద్పూర్ చెర్ల అందరితో కలిసి ఈత కొట్టినాము. ఆ గుడి మీద నుంచి గుడి సగం మునిగి ఉంది, దాని నుంచి దుంకినాము. అట్లనే ఇప్పుడైతే పాలేపల్లి గ్రామం వచ్చినాం. ఎంతోమంది మహిళలు వచ్చిండ్రు. వాళ్ళందరికీ స్పష్టంగా తెలుసు చేసేది ఎవరు, సొమ్ము ఎవరిది, షోకోర్దని. ఇప్పుడు అందరికి తెలిసిపోయింది. చేసేదంతా మోడీ, పేర్లు చెప్పుకునేది వీళ్ళు. అందరికి కూడా తెలిసిపోయింది. వీళ్ళు ఇచ్చేది ఏంది, ఏమీ లేదు, ఇస్తలేరు, ఇయ్యగలగరు. 6 గ్యారెంటీలు, 5 గ్యారెంటీలు, 7 గ్యారెంటీలు, అవి 5 అబద్ధాలు, 6 అబద్ధాలు, 7 అబద్ధాలు, 5 మోసాలు, 7 మోసాలు అని వీళ్ళకి అందరికి తెలిసిపోయింది. ఇప్పటి వరకు ఒక్క పైసా రాలేదు, ఒక్క గ్యారెంటీ రాలేదు. 2500 ఇవన్నీ వాళ్ళు అది పెట్టారు. అతి అవసరం ఉన్నది. చక్కగా కరెంట్ రావాలి, చక్కగా తాగునీరు రావాలి, బడులు చక్కగా ఉండాలి. వాళ్ళ బడుల పరిస్థితి అయితే గవర్నమెంట్ స్కూల్ బడుల పరిస్థితి అసలే మంచిది. సగం మందికి మోకాలు నొప్పులు ఇవి ఉన్నాయి. మన ప్రైమరీ హెల్త్ కేర్ వైద్య రంగం అయితే డబ్బులు లేవు, డాక్టర్లు ఎవరు ఇక్కడికి వస్తలేవు. మొట్టమొదటి కలిసి చూసుకోవాలి. ఎవరన్నా అడ్మినిస్ట్రేషన్ లేకుంటే చీఫ్ మినిస్టర్ ఉంటే అతి అవసరం ఉన్నాయి మొదలు చూసుకోవాలి. తర్వాత అదే వాళ్లకు అవి మంచిగా అమలైనాక వేరే చూసుకోవాలి. కానీ 6 గ్యారెంటీలు, 5 గ్యారెంటీలు ఇవన్నీ మోసాలు. 5 మోసాలు, 6 మోసాలు, 7 మోసాలు అనుకుంటున్నారు. ఈ గ్రామానికి వచ్చి చూడండి. ఇక్కడ డాక్టర్ ఉన్నాడమ్మా, లేడు. మీ బడెట్లుందమ్మా, ఇంటర్మీడియట్ టీచర్ ఉండు, ఒక్కడే ఉన్నాడు టీచర్. అడగండి మీరు, అవి చూసుకోండి. అవి అడ్మినిస్ట్రేషన్ పక్కకు పెట్టి రాజకీయాలు, ఎలక్షన్ క్యాంపెయిన్లు మొదలు పెడితే సీఎంలన్నా ఎవరైనా మినిస్టర్ల పని చేయాలి. ఎలక్షన్ల పని చేస్తే అప్పుడు రాష్ట్రం నిజంగానే గోవిందా అయినది. నిజంగానే ఆ పరిస్థితికి వస్తుంది. అసలు చేట్లనే డబ్బులు లేవు, సమస్యలు మొదలైనవి. అది అడ్మినిస్ట్రేషన్ వేసి పెట్టి రాజకీయాలు, ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలుపెడితే నిజంగానే అది దురదృష్టం. మన రాష్ట్రం ఇంతకుముందు ఉన్న దురదృష్టం పోయింది. కొత్త ప్రభుత్వం వచ్చిందంటే 10 రోజులు మంచిగా నడిచింది. కానీ ఇప్పుడు తప్పుదారి నడుస్తుంది, తప్పుదారి పోతుంది. ఆ దారి మార్చుకునే అవసరం ఉన్నది. అడ్మినిస్ట్రేషన్ మీద ఫోకస్ చేసుకునే అవసరం ఉన్నది. పాతైన 7 లక్షల లోన్లు పెట్టిపోయింది, అది నిజమే. అది మీ తప్పు కాదు. కానీ చేతిలో చిప్పున్నప్పుడు ఉన్న పైసలు మంచిగా వాడుకోవాలి. ఏదో ఫ్రీ బీజు, ఓటు బ్యాంక్ పాలిటిక్స్, లేకుంటే అడ్మినిస్ట్రేషన్ పెట్టి ఎలక్షన్ పాలిటిక్స్ చేస్తే అది తప్పు. మీ దారి తప్పు దిక్కుపట్టింది. ముందు మంచిగా ఉండేది. అందుకే మీ మొట్టమొదటి 50 రోజులు మీరు కేంద్రంతో మంచి సంబంధాలు పెట్టుకున్నారు. అందుకే ఇన్ని లోన్స్ కూడా వచ్చినాయి. హద్దులు దాటినా కూడా 9,000 కోట్ల లోన్లు వచ్చినాయి. మళ్ళా ఇంకోసారి కూడా 4,000 కోట్లు వచ్చినాయి. అది బాధ్యతారహితంగా ప్రవర్తించకుండా ఒక రెస్పాన్సిబిలిటీతో ఉంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ కరెక్ట్ దారికి రావాలని నాది కాదు, వీళ్ళందరినీ అడగండి. వీళ్ళకి ఏం కాదు, అవి వచ్చిన తర్వాత సంతోషం. ఆ ఉచిత బస్ టికెట్ ఇస్తే సంతోషం, కానీ అది కాదు ముఖ్యం. ఇంకెన్నో ముఖ్యమైన ఉన్నాయి. తర్వాత 2,500 రూపాయలు ఇస్తే చాలా సంతోషం కదండి. ఇస్తలేరు. ఇంకోటి, ఈ దుష్ప్రచారము వీటన్నిటి ఇది చాలా సక్సెస్ఫుల్ అవుతుంది. నేను ప్రతి గ్రామంలో, ఈ గ్రామంకి వచ్చిన ఇది 4వ వస్తుంది. నేను ఎంపీ 5 ఏళ్ల కింద ఉండొచ్చు, కానీ ఎంపీ కాక తర్వాత కూడా వచ్చినాను. తర్వాత ముజాహిద్పూర్ పోయినాం. ఏ గ్రామానికి పోయినా నేను 10 సార్లు పోయినా. ఎన్నో గ్రామాలలో నేను రోడ్లు ఇచ్చిన. ఒక
సిద్ధాంతం ఉన్న పార్టీ లేకుంటే ఒక సిద్ధాంతం ఉన్న నాయకుడు ఒకటే దారిలో నడుచుకుంటూ పోతాడు. సిద్ధాంతం లేని వ్యక్తి, ఒక సిద్ధాంతం లేని పార్టీ అయినా రాజకీయ నాయకుడైనా ఇటు అటు దిక్కు లేకుండా పోతారు. భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం ఉన్న పార్టీ. భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ ఒక సిద్ధాంతం ఉంది. అది మోడీ గారి సిద్ధాంతం. ఏందది? హిందుత్వ అంటాం మేము. అంటే జాతీయవాదం. అంటే మొట్టమొదలు భారతదేశం, దాని తర్వాతనే ఇప్పుడే సౌమ్యారెడ్డి గారు వచ్చిండ్రు, మరి శిరీష గారు. కానీ ఒక సిద్ధాంతం లేని పార్టీ ఇటు అటు పోతుంటది, దిక్కు లేకుండా పోతుంటది. కేవలము భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న పార్టీ. అందుకే ఒకటే సూటిగా అభివృద్ధి తీసుకువస్తుండు. అంతర్జాతీయ స్థాయి నుంచి జాతీయ స్థాయి నుంచి మన రాష్ట్రానికి మన గ్రామానికి అభివృద్ధి చేసేది మోడీ గారు. కానీ ఇన్నేళ్లు దుష్ప్రచారము. మోడీ ఏమీ చేయలేదు, అంతా మేమే చేసినాము. మోడీ మనకి ఏమి ఇస్తలేడు, అంతా మేమే ఇస్తున్నామని దుష్ప్రచారం. రూపాయి బియ్యం నేనే ఇస్తున్నా, ఉచిత బియ్యం 5 కేజీలు నేనే ఇస్తున్నా, మన రైతులకు మద్దతు ధర నేనే ఇస్తున్నా, రైతులకు ఎరువు యూరియా బస్తా 2500 ఉంటే నేనే గొప్పోని 270కి ఇస్తున్నా అని. మీరు బండవెక్క చెర్ల ఇక్కడ ఉన్న వాళ్ళకి చైతన్యం ఉంటది. కానీ మొన్న కాదు 3 వారాల కింద నేను అంతగా ఈ బ్యాగులు చూసిందా, ఈ బ్యాగులు నేను కూడా వంచిన. మీ నరసింహారెడ్డి వంచిండో, మీ బీజేపీ శ్రీశైలం వంచిండో, ఎవరు వంచిండో కానీ అక్కడక్కడ నేను కూడా వంచిన ఈ బ్యాగులు. అయితే మైల్వార్ అని గ్రామం తెలుసా? ఎక్కడ ఉందో? ఓడుంది అక్కడ దూరం. పరిగి దాటి, యాలాల్ దాటి, బషీరాబాద్ దాటి, కీలంగి దాటి కర్ణాటక బార్డర్లు ఉన్నది. ఆ భాష కూడా కొంచెం వేరే ఉంటది. అక్కడ తెలుగులో కన్నడ కలిసి మాట్లాడతాం. అది మూల గ్రామం. కొత్త అయినా 5 వారాలు మంచిగా నడిపించిండ్రు. మా పెద్దన్న అనుకుంటా మోడీ దగ్గర పోయిండు. ఎందుకంటే ఈయన దగ్గర ఏమీ పైసలు లేవు. పాత అయిన అప్పులు పెట్టి పోతే ఈయన అప్పులు కట్టే టైం వచ్చింది. పాత అయినా కొత్త అయినా చెప్పి చిప్ప పెట్టి పోయిండు. కానీ రాష్ట్రాన్ని నడిపించాలి కదా, అయితే పైసలు లేవు. ఎక్కడ పోయిండు? మా పెద్దన్న అని పెద్దన్న దిక్కుపోయిండు. ఈయన పెద్దన్న ఎవరు? ఈయన కాంగ్రెస్ సీఎం. ఈయన పెద్దన్న ఎవరు? ఆయన్నే చెప్పిండు, ఈ కాంగ్రెస్ సీఎం పెద్దన్న మోడీ అంట. ఎందుకంటే నిజంగానే ఆయన పెద్దన్న తీరునే ప్రవర్తించింది.